హాయ్ హలో. డెకైట్. ఈరోజు డెకైట్ సినిమా గురించి చెప్పుకున్నాం. మనం చెప్పుకోవాలంటే అడవి శేషు అంటేనే ఒక ముఖ్యమైన పాత్రలు, ఒక ముఖ్యమైన కథాంశం అన్నిటినీ ఎంచుకుంటాడనేసి మనందరికీ తెలుసు. ఆయన సినిమాలు అన్నీ చూసుకున్నాం. మేజర్, ఇలా చాలా సినిమాలే ఉన్నాయనివి, మంచి మంచి కథలు, చాలా మంచి చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు అన్నమాట. అలాంటి సినిమాకు చెందినటువంటి సినిమాగా ఇంకొక సినిమానైతే మన ముందుకు తెచ్చారనమాట, డెకైట్. టైటిల్లోనే ఉంది డెకైట్ అంటే ఏదో ఒక మనకి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా అనిపిస్తుంది, కానీ ఇది ఒక ప్రేమ కథ, ఇది ఒక లవ్ స్టోరీ అని. ఇది ఒక రకమైన లవ్ స్టోరీ, ఇది ఒక రకమైన సైకో లవ్ స్టోరీ చెప్పాలంటే. ఇది సార్ లవ్ స్టోరీ అనే కంటే ఇది ఒక రకమైన సైకో లవ్ స్టోరీ. మనం చెప్పుకున్నట్లయితే మొట్టమొదట ఓపెన్ చేస్తానే అతను జైల్లో ఉంటాడు. జైలు నుంచి తన ఫ్రెండ్కి హెల్ప్ చేయడం ద్వారా ఒక ఆయన, ఈయన కంటే పెద్ద ఈయన బిడ్డగా చూసుకుంటాడు. ఆయనకి హెల్ప్ చేయడం ద్వారా ఈయన బయటకు తెస్తారు. మదనపల్లి సబ్ జైలు అనమాట. కథ మొత్తం మదనపల్లి చుట్టుపక్కలలోనే తిరుగుతూ ఉంటుంది అనమాట. మనం చూసుకున్నట్లయితే షూటింగ్ కూడా చాలా వరకు ఇక్కడే చేసినట్లే అనిపిస్తుంది. కొండలు గుట్టలు అన్ని ఇక్కడే మొత్తం చేశారనమాట. కొంతవరకు అయితే మెయిన్ సబ్జెక్ట్ మదనపల్లిలో స్టార్ట్ అవుతుంది అనమాట. మదనపల్లి సబ్ జైల్లో కరోనా రావడంతో కొంతమందిని అయితే వేరే జైళ్ళకి, సబ్ జైళ్ళకి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసం, ఎక్కువ క్రౌడ్ ఉందనేసి తరలిస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ప్లాన్ చేసి అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఆ ఫైట్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఒక ట్రాక్ పైన సిగ్నల్ పడుతుంది, రైలు వస్తుంది అనేసి. ఆ సిగ్నల్ నుంచి ఎలా తప్పించుకుంటాడు అనేది ఇక్కడ కథ అనేది ఉంటుంది అనమాట. అంటే అక్కడ తెలిసిపోతున్నాం అనమాట, మనకు సెట్ వేశారు వీళ్ళు అనేసి. అసలు సిటీల్లోనే సిగ్నల్ ఉంటావు, అలాంటి ప్లేసుల్లో ఎక్కడ సిగ్నల్ ఉంటాయి చెప్పండి. ట్రైన్ రాకనే సిగ్నల్ వదిలేస్తారు, మూవ్ అవుతూ ఉంటుంది, ఇవన్నీ చూపిస్తారనమాట. అది కొంచెం నేచురల్గా అనిపించలేదు అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే అక్కడి నుంచి ఫైట్ మాత్రం బాగా చేశారనమాట. అక్కడి నుంచి తను తప్పించుకున్న తర్వాత మదనపల్లిలో ఒక గ్యారేజ్లో వీళ్ళందరూ ఉంటారనమాట. అక్కడికి వెళ్తాడు. తను ఎవరిపైన కక్ష సాధిస్తూ ఉంటాడు. అది ఎవరంటే హీరోయిన్. హీరోకి ఏం జరిగింది, హీరోయిన్కి ఏం జరిగింది ఈ మధ్యలో అనేది సస్పెన్స్ అనమాట. తన వల్లనే తన జైల్లో ఉన్నాడు అనేది మాత్రం చూపిస్తూ ఉంటారు అక్కడక్కడ పాయింట్స్. ఏదో ఒక సిచ్యువేషన్ జరిగింది, అదేమి అనేది సీక్రెట్గా తీసుకెళ్తారు అనమాట. ఇలాగ చూస్తూ వెళ్తారు. తన మీద కక్ష సాధించాలనే ఒక క్రోవలో మన హీరో అయితే అడవి శిశు తనను ఫాలో చేస్తాడనమాట. చూస్తే తనకు పెళ్ళైపోయి పిల్లలు ఉంటారు. ఎందుకంటే 13 ఏళ్ళు శిక్ష పడి ఉంటుంది ఈయనకి. తనకు ఒక పాప ఉంటుంది. వీళ్ళు లవ్ చేసుకుంటారు వీళ్ళిద్దరు. తను మోసం చేసింది, నన్ను ఇలా చేసింది అనేసి తను మైండ్లో పెట్టుకుంటారు. ఒక పాప ఉంటుంది. చూస్తే ఆ పాప ఉండడమే కాదు, ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు తనకు తెలుస్తుంది. చూస్తే హాస్పిటల్లో తన భర్తకి, అప్పుడు కూడా కరోనా టైంలో ఉన్న సిచ్యువేషన్ ఉంది, హార్ట్ సర్జరీకి తను చాలా కష్టపడుతూ ఉంటుంది హార్ట్ కోసం. ఆ హార్ట్ దొరకదు ఉన్నట్టుగా చూపిస్తారు అనమాట. చాలా ట్రై చేస్తూ ఉంటారు తనకు హార్ట్ మార్చడానికి. డబ్బులు ఒక హాస్పిటల్లో, కరోనా హాస్పిటల్ అని ఒక హాస్పిటల్లో, అది దానికి ప్రకాష్ రాజ్ వచ్చి ఎండి అనమాట. తను చాలా స్కామ్ చేస్తూ ఉంటాడు. వచ్చిన వాళ్ళు కరోనా టైంలో చాలా డబ్బులు వచ్చిన వాళ్ళని ఎలా దోచుకుంటారు అనే దాన్ని మాత్రం క్లియర్గా చూపించారు అక్కడ. కానీ ఇవి ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ సాధ్యమైనంత వరకు అలా జరగలేదు. జరిగిండొచ్చు పెద్ద పెద్ద హాస్పిటల్లో, జరిగాయి కొన్ని హాస్పిటల్స్లో ఇలా జరిగాయి. బెంగళూరులో అనేది ఒక రూమర్ అయితే ఉందన్నమాట. ఉండొచ్చు ఐ థింక్. ఆ విధంగా ఉన్నట్లయితే తన సిచ్యువేషన్ చూసి, మన హీరోయిన్ సిచ్యువేషన్ చూసి, ఒకవైపు బాధ, ఒకవైపు తన పైన ద్వేషం రెండు ఉంటాయన్నమాట. ఎలాగైనా తన పైన కక్ష తీర్చుకోవాలని స్టార్ట్ చేస్తాడనమాట హీరో. ఆ సమయంలో తను ఏం చేస్తాడంటే, ఒక హాస్పిటల్ వాళ్ళు కోట్లు దొబ్బేసి బ్యాంక్ వేస్తుంటారు అనమాట వీక్లీ వన్ టైం. అది కనిపెడతాడనమాట హీరో. కనిపెట్టి దాన్ని డబ్బు నీకు అవసరం, నాకు అవసరం అని తను దుబాయ్కి వెళ్ళాలని తను హస్బెండ్కి హార్ట్ ఆపరేషన్ అనేసి తను ఈ విధంగా అయితే రెండింటికి సరిపడే డబ్బు దొబ్బేసి సగం పంచుకున్నామని ప్లాన్ చేస్తారు. అదే విధంగా కరెక్ట్ గా స్కెచ్ చేస్తారు, ప్లాన్ చేస్తారు, ఇద్దరు కలిసి దొబ్బేస్తారు. దొరికిపోతారు. డబ్బు లేకుండా ఖాళీ బ్యాగ్ తో అయితే తప్పించుకుంటారు. అందులో అయితే ఒకవైపు పోలీసులు వీళ్ళని సెర్చ్ చేస్తూ, ఒకవైపు పోలీసులు వీళ్ళని పట్టుకోవాలని. ఎందుకంటే తను ఒక క్రిమినల్, జైలు నుంచి తప్పించుకున్న వ్యక్తి, తను పట్టుకోవాలని ఒకవైపు పోలీసులు, ఒకవైపు అయితే వీళ్ళు ఆ డబ్బు కోసం ఇలా చాలానే
అంటే క్లమ్జీగా స్క్రీన్ ప్లే అంటే చాలా వండర్ఫుల్ గా తీసుకెళ్లారనమాట. చూడడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, చాలా వండర్ఫుల్ గా ఉంది స్క్రీన్ ప్లే. షార్ట్ బై షార్ట్ టక అంత కట్ చేస్తూ ఉంటారనమాట. ఇటు ఉండేది చూడడానికి ఇంట్రెస్టింగ్ గా అంటూ సినిమా ఉంటుంది అనమాట. ఇంకొకసారి అదే ఒక హాస్పిటల్లో డబ్బు దొబ్బేయడానికి ఇద్దరు మళ్ళా ప్లాన్ చేస్తారనమాట. డబ్బు అయితే దొబ్బేస్తారు, అక్కడి నుంచి ఎత్తుకొని పారిపోతూ మధ్యలో ఒక చోట పోలీసులకు దొరికిపోతారు అనమాట. ఒక సంత, మదనపల్లి మార్కెట్, తరకారీ మార్కెట్ అనుకోండి. ఆ తరకారీ మార్కెట్ లో నుంచి, ఆ కూరగాయల మార్కెట్ లో నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అనే దాంట్లో ఆ అమ్మాయిని వదిలేసి, ఆ అమ్మాయికి ఏ సంబంధం లేనట్లు నీట్ గా వదిలేసి తను ఒక్కడే బైక్ లో అక్కడి నుంచి చెక్కేస్తాడు. ఆమె డబ్బు తీసుకొని చెక్కేస్తాడు. ఆ అమ్మాయికి రూపాయి కూడా ఇవ్వడు. వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ అడుగుతాడు, ఏంటి విషయం అని, ఇలా చేసావని. అప్పుడు తను ఆలోచిస్తాడు. చూస్తే ఆఖరికి ఒక ట్విస్ట్ పెట్టారు. హార్ట్ తన భర్త. ఇలాంటి సిచ్యువేషన్ లో హీరోకు తెలియకుండా లాక్కొచ్చినటువంటి ఒకే ఒక పాయింట్ ఏమైనా ఉందంటే, ఏ విధంగా తనకి హార్ట్ సర్జరీ జరుగుతుంది. చాలా ట్విస్ట్ గా తీసుకొచ్చారు. ఇలా తన హస్బెండ్ కి హార్ట్ ప్రాబ్లం అనే దాన్ని చూపించుకుంటూ వచ్చారు కదా, అక్కడ ఒక ట్విస్ట్ పెట్టారండి. షాక్ అవుతారు. చాలా వండర్ఫుల్ గా పెట్టారు ట్విస్ట్. ఫైనల్ కూడా చాలా వండర్ఫుల్ గా పెట్టారు ట్విస్ట్. అవన్నీ చూడాలంటే మీరు సినిమాలోనే చూడాలి, ఎందుకంటే వండర్ఫుల్ గా తీసుకెళ్లారనమాట క్లైమాక్స్ అంటూ. నేను ఒక డైరెక్టర్. నేను ఇంతకుముందు ఒక కథలో, నేను ఫస్ట్ టైం చేసినటువంటి హృదయ ఐ మిస్ యూ అనే కన్నడ సినిమా కోసం రాసుకున్న కథలో ఇదేలా కొంచెం పెట్టుకున్నాను అనమాట. ఈ సీక్వెన్స్ అయితే ఈ సినిమా ఎండింగ్ సీక్వెన్స్, ఆ ఎండింగ్ సీక్వెన్స్ లో నేను పెట్టుకున్నాను అప్పట్లో. కానీ కొంచెం చేంజ్ చేస్తా అంతే, మొత్తం సేమ్ టు సేమ్ ఉండేది అనమాట. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, కానీ అదే కంటెంట్. నాకు అది చూస్తుంటే నా కథ నాకు అనిపించింది అనమాట. ఎంతో మందికి ఒక ఐడియా ఎంతో మందికి వస్తూ ఉంటాయి. ఆ విధంగా చూసినట్లయితే ఒక మంచి కథగా, ఒక మంచి, అంటే ఎన్ని రోజులకైనా ఇలాంటి కథలు బాగానే ఉంటాయి చూడడానికి అని అనిపించింది. కానీ లవ్ స్టోరీ అనే కంటే ఇది ఒక రకమైన సైకో లవ్ స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. డిఫరెంట్ గా ఉంది, చూడడానికి ఎంజాయ్ చేయొచ్చు సినిమాలో. ఓకే, పర్వాలేదు, ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయితే ఉంటుంది. కానీ పెద్దగా ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకుండా నార్మల్, ఎందుకంటే తను మేజర్ కావచ్చు ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్సెస్, ఇలా మన దేశం కోసం చేసినటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ కోవలో కన్నా మనం మైండ్లో పెట్టుకోకపోతే మనకి నచ్చకపోవచ్చు. ఒక లవ్ స్టోరీగా మైండ్లో పెట్టుకోకపోతే, ఒక డిఫరెంట్ కంటెంట్గా మైండ్లో పెట్టుకోకపోతే ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. సినిమా అయితే బాగుంది, అందరూ బాగా చేశారు. కెమెరా మేకింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. తర్వాత హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్, ఒక చిన్న పాప చేసింది, చాలా వండర్ఫుల్ గా యాక్టింగ్ చేసింది. చాలా సింపుల్ కథ, మినిమం బడ్జెట్ లో. ఓకే, సినిమా బాగానే ఉంది, ఒకసారి అయితే చూడొచ్చు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.